హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీరు అల్లరియాని. నేను మళ్ళీ వచ్చేసాను న్యూ కాంటెంట్. ఏమనుకుంటున్నారా? పార్ట్ 2 ఆఫ్ బొలివాడ సిటీ. నాతో పాటు రండి, మీకు మొత్తం బొలివాడ వరల్డ్ చూపిస్తాను. ఓకే గైస్, నేను ఇవాళ మొత్తం గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనుకుని ఆఫ్రికా టూర్కి వెళ్ళిపోతున్నా. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, మీకు కూడా ఆఫ్రికా చూపిస్తా. ఆఫ్రికా లోపలికి ఎంటర్ అవ్వగానే బర్డ్స్, యానిమల్స్ అన్నీ కనిపించినాయి. సర్లే అని ఆ బర్డ్స్ అన్నిటినీ ఒక లుక్ వేసుకుని ఫాస్ట్గా బయటికి రాగానే ఈ జిరాఫీతో కంప్లీట్ అయిపోయింది. అది కూడా అయిపోయిన తర్వాత మా తమ్ముడు గేమ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సర్లే గేమ్ జోన్కి వెళ్ళాం కదా అని చెప్పి ఒక గేమ్ ఆడాను. నాకైతే అసలు ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది ఫ్రెండ్స్. అన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. సర్లే ఆడేసుకుని బయటకు వచ్చేసామా. తీరా చూస్తే ఇక్కడ ఒక పడవ కనిపించింది. పడవ అని చెప్పి చూస్తే అది పడవ కాదు అని చెప్పాడు మా నాన్న. ఏంటి అంటే సబ్మెరైన్ అన్నారు, కానీ అది సబ్మెరైన్ కాదు, అది పడవే. ఫైనల్గా డిసైడ్ అయిపోయి కొంచెం ముందుకు నడవంగానే అక్కడ ఎదుర ఆఫ్రికన్ డాన్సెస్ జరుగుతాయని చెప్పి అనౌన్స్ చేశారు. సరే ఆఫ్రికన్ డాన్సెస్ చూద్దామని చెప్పి మేము వెళ్ళాం. ఆ డ్యాన్స్ మాతో పాటు మీరు కూడా చూద్దూరు రండి. ఈ డ్యాన్స్ని ఇట్లా కంప్లీట్ చేయగానే ఈజిప్ట్ వచ్చేసింది. సర్లే అని ఈజిప్ట్కి వచ్చాం కదా అని మొత్తం అంతా తిరిగేటప్పటికి కాళ్ళు నొప్పులు కూడా వచ్చినాయి అండో. 7 దేశాలు ఏమో కానీ ఒకే రోజు మా నాన్న 7 దేశాలు తిప్పేటప్పటికి మా కాళ్ళు బీభత్సంగా నొప్పులు వచ్చినాయి. కానీ వర్త్ అన్నట్టుగా ఇది మొత్తం కంప్లీట్ చేసేటప్పటికి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అన్ని దేశాలు తిరుగుతామో లేదో ఇలా అన్నా చూసి ఆనందించాలనుకుంటే రియాద్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ బొలివాడ వరల్డ్ని చూడండి. నా అలాగే ఎగురుకుంటూ అన్నీ తిరిగేస్తారు మీరు కూడా. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going out, yeah, 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 yeah. Going out, going all the way. Going higher. Going all the way, going up. Going all the way, going up. Going all the way, going higher. Break the mold, then press repeat. Get 'em up, get 'em up. అయిపోగానే ప్యారిస్ వెళ్ళాం. ప్యారిస్లో బోట్ ఎక్కాలి అనిపించింది. సర్లే అని చెప్పేసేసి ప్యారిస్ వెళ్ళిపోయి బోట్ ఎక్కుదామని చెప్పి ఫాస్ట్గా తిరిగేసుకుంటూ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ప్యారిస్ అనుకుని వెళ్ళా, అది ప్యారిస్ కాదు, గ్రీస్. తీరా వెళ్ళాక వెళ్దామా వద్దా అని ఆ గేట్ మీద నుంచి ఆలోచిస్తున్నా. ఈ లోపల మా అమ్మ మా తమ్ముడు ఆ పైన కేబుల్ కార్సు ఆ వెనకాల ఉన్న వ్యూ చూసుకుని వస్తూ ఉన్నారు. సర్లే వస్తున్నారు కదా మనము వెళ్దాంలే అనుకున్నా. సరే ఎట్టకేలకి ఫైనల్గా వచ్చాం లోపలికి. ఇక మా తమ్ముడు చూడండి, తోక తెగిన కోతి ఎగిరినట్టు ఎగురుతూనే ఉన్నాడు. ఎగిరినోడు ఎగరకుండా ఆ గేమ్ అంటాడు, ఈ గేమ్ అంటాడు, అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలి అంటాడు. ఇక వాడిని పట్టుకోలేక మా అమ్మ నాన్న తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. సర్లే వాడితో పాటు మా నాన్న కూడా కొన్ని ఆటలు ఆడేసుకున్నాడు. మా నాన్న మా తమ్ముడు ఆడుతున్నారు కదా, నేనెందుకు ఆడకూడదని చెప్పి నేనేదో పెద్ద పోటుగత్తిలాగా వెళ్ళి దీన్ని ఎక్కి కూర్చున్నా. మళ్ళీ పెద్ద డైలాగ్ కూడా కొట్టానండో. రియా అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? కాదు, ఫైర్ అనుకున్నా. కాదు, నిజంగానే ఫ్లవరే. పైకి ఎక్కే కానీ తెలియలా. ఎవడూ ఎక్కలా, అప్పుడైనా ఆలోచించాలా? ఒక్కదాన్నే ఉన్నా, అప్పుడైనా ఆలోచించాలా?
ఎవరు లేడు, నేను ఒక్కదానే చేస్తానని వెళ్ళా. తీరా తిప్పాడు ఫ్రెండ్స్. అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, కిందేసి కొట్టాడు, పైనేసి కొట్టాడు, పైకి తీసుకెళ్ళి పావుగంట ఉంచాడు. సర్లే అమ్మో కానీ ఒక బ్రహ్మానందం డైలాగ్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. చెప్పలేక, అరవలేక, కక్కలేక, మింగలేక అలాగే కూర్చున్నా. ఏంటనుకుంటున్నారా, ఆపేయండి రోయ్, దించేయండి రోయ్ అని. తీరా నాకన్నా మా అమ్మ కింద అరుపులు ఎక్కువైపోయినాయి. వామ్మో పడిపోద్దేమో, వాయ్యో పడిపోద్దేమో, ఈ టెన్షన్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ టెన్షన్కి నా టెన్షన్ అసలు చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో. వెళ్ళే ఇది కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే మా తమ్ముడు ఒక దెయ్యాలు పిచ్చోడు. ఈ దెయ్యాలతో పాటు నన్ను కూడా తిప్పాడు ఫ్రెండ్స్. ఆల్రెడీ తల తిరిగుండి ఈ దెయ్యాల భయంతో నేనేమో లోపలికి వెళ్ళలేకపోతున్నా. వీడేమో బుడ తిప్పుకుంటా ఎట్ట వెళ్ళిపోతున్నాడు చూడండి. ఆ తర్వాత సర్లే ఇంకొంచెం ముందుకెళ్తే గన్నులు తీసుకుని కాల్ చేస్తున్నాడండి. ఈడు పిచ్చి ఈడు. అయిపోయింది అనుకోవాలని కామ్గా ఉండాలా. మళ్ళీ వెళ్ళి బోట్ ఎక్కామండి. ఆ బోట్ ఎక్కేటప్పటికి వచ్చిందండి బాబు బోటు. వెళ్తూ ఉంటే కానీ వ్యూ మట్టుకి చాలా బాగుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా రావాల్సిందే. మాతో పాటు మీరు కూడా రండి. నాకైతే నీరసం వచ్చింది అయ్యా. కానీ ఎంజాయ్ కూడా చేశాలండి. ఇదిగోండి మాతో మేము చేసిన ఈ రైడ్లను చూస్తే మీకు కూడా చేయాలనిపిస్తే తొందరగా రండి. ఈడెక్కడో రండి బాబు, ఎప్పటికీ ఎనర్జీ కంప్లీట్గా డౌన్ అవనే అవదు. చెత్తనే ఉంటాడు, ఆడుతూనే ఉంటాడు. నా వల్ల కాదురా బాబు అనిపిస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో, చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా ఉందో మీరు కూడా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను, మీకోసమైనా నా కోసమైనా ఒక లైక్ కొట్టరా ప్లీజ్. సర్లే ఈ బోట్ జర్నీ ఇలా కంప్లీట్ చేసి బయటికి రాగానే చైనా వచ్చాం రోయ్ అనుకున్నాం. చైనా లోపలికి వచ్చి రాగానే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో అసలు తెలియలేదు ఫ్రెండ్స్. అలా నడుచుకుంటా ముగ్గురం వెళ్ళాం. ముగ్గురం కాదు నలుగురు. వెనకాల మా అమ్మని మర్చిపోయాను ఉండోయ్. మా అమ్మ వెనకాల వీడియోలు తీస్తుంది కదా, అందుకని కెమెరాతో పాటు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ పిలుచుకొచ్చాం మా అమ్మని. చూసారా ఫ్రెండ్స్, అందరూ ఇలా చూస్తూ ఆడుకుంటూ ఉంటే మాకు ఇక్కడ డప్పులు కనిపించినాయి. ఈ డప్పులు పెట్టి మేము డప్పులు కొట్టేస్తున్నాం. మీరు కూడా మాతో పాటు చూడండి. నేను డప్పు బాగా కొట్టామా. ఫైనల్గా మేమైతే చైనా కూడా కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండోనేషియాకి వచ్చాం. ఇండోనేషియా ఎలా ఉందో తొందరగా చూడండి. ఇండోనేషియా కూడా అయిపోయిందో. ఇప్పుడు కొరియాకి వచ్చాం. అన్నీ కంప్లీట్ చేసుకున్నాక నీరసం వచ్చింది. ఇక అందరికీ బాయ్ బాయ్ చెప్పేసుకుని బయలుదేరి బయటికి స్టార్ట్ అయిపోయి, క్యాబ్ ఎప్పుడు బుక్ చేస్తే కార్ ఎక్కి ఎప్పుడు పడుకుందామా అన్నట్టు ఫాస్ట్గా నడుచుకుంటా బయటికి రాగానే మా నాన్న క్యాబ్ బుక్ చేశాడు. మేము వెళ్ళిపోయి క్యాబ్ ఎక్కాం. ఓకే టాటా బాయ్ బాయ్. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం కదా.